నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా హత్య కేసు కన్నా కూడా ఆయన కూతురైనటువంటి సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద కూడా కేసులు నమోదైన విషయం అందరినీ షాక్కు గురి చేసింది. మరి ఈ కేసులు అప్పట్లో పెట్టినటువంటి వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని ఈరోజు పోలీసులు ఆయన స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ హత్య కేసు ఎప్పుడు ఛేదించబడుతుందా అని వెయిట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరి త్వరలోనే ఈ హత్య కేసు కొలిక్కి రాబోతుందా అని చెప్పి చర్చలు అయితే నడుస్తున్న పరిస్థితి. మరి అప్పట్లో వివేకానంద రెడ్డి పిఏగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి వీళ్ళ అప్పట్లో సిఐడి అధికారుల మీద కూడా కంప్లైంట్ చేశారు. సో వీళ్ళ ముగ్గురు మీద ఎందుకు కంప్లైంట్ చేశారు అన్న దిశగా విచారణ అయితే జరుగుతోంది. మరి ఇందులో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది, మరి ఈ కేసు ఏ దిశగా మలుపు తిరిగే ఛాన్స్ ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. అప్పట్లో వివేకానంద రెడ్డి పిఏగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డిని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే సునీతారెడ్డి గారు వచ్చి ఇటు హోంమంత్రి గారిని, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలవడం, ఈ కేసుని కొంచెం త్వరితగతిన విచారణ చేయమని ఆవిడ అడగడం కూడా మనం చూసాం. అండ్ ఆయన అన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎటువంటి న్యాయం జరగలేదు అని చెప్పి ఆవిడ చెప్పడం కూడా మనందరికీ తెలిసిందే. సో ఆ దిశగా కొంచెం మూమెంట్ వచ్చినట్టు, ఎంక్వైరీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కూతురే హత్య చేయించుండొచ్చు ఆస్తి కోసం అని చెప్పి అప్పుడులో వైసీపీ ప్రచారం చేసిన పరిస్థితి. సో మరి అప్పట్లో వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి కృష్ణారెడ్డి ఈరోజు ఎలాంటి నిజాలు బయటపెట్టే ఛాన్స్ ఉంటుందంటారు? సో అసలు కృష్ణారెడ్డిని ఇప్పుడు పోలీసులు ఎందుకు విచారిస్తున్నారంటారు, ఏం చెప్తారు? వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడండి. 5.5 సంవత్సరాలేమో దరిదాపుగా అయింది ఆయన హత్య జరిగి. పోనీ 6 వేసుకున్నా కూడా తప్పులేదు, ఎందుకంటే 2019లో కాబట్టి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ కృష్ణారెడ్డి ఇంటికి పులివెందుల్లో డిఎస్పి మురళీనాయక్ వెళ్ళి విచారణ చేస్తున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నారు? ఈ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి ఈయన పిఏ అనమాట ఆయనకి. సో ఆయన ఏం చేశారు, గత ఏడాది సునీత మీద, రాజశేఖర్ రెడ్డి మీద, రామ్ సింగ్ వీళ్ళ ముగ్గురు మీద ఆయన కేసు నమోదు చేశారు. అంటే ఒక ఏడాది క్రితం ఎందుకు చేశాడు? హత్య జరిగి 5 ఏళ్ళు అయితే అంతకుముందు 4 ఏళ్ళు ఆయన ఏం చేశాడు కృష్ణారెడ్డి? ఎందుకు చేయలేదు అప్పుడు కంప్లైంట్? లేటెస్ట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే దీని వెనకాల అసలు మోటివ్ ఏంటి, ఎవరున్నారు? ఈ కోణంలో కూడా ఇవాళ మురళీనాయక్ విచారణ జరిపించారా? ఎందుకంటే ఆల్రెడీ ఆయనతో విచారణ చేసి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారని మనకు తెలుస్తోంది ఇవాళ. ఎందుకంటే ఈ కేసులో అత్యంత కీలకం ఇవన్నీ కూడా. కృష్ణారెడ్డి అనేవాడు వివేకానంద రెడ్డి పిఏ కాబట్టి పిఏకి సాధారణంగా అంతర్గత విషయాలు తెలుస్తాయి, ఎక్కడైనా కూడా ఏ పిఏకైనా. సో మీరు చెప్పినట్టుగా సునీత గారు వెళ్ళి కలవటం హోంమంత్రిని, సునీత గారు చంద్రబాబు నాయుడిని కలిశారు గతంలో. సో వీటి నేపథ్యంలో మరి ఇటువైపు నుంచి నరుక్కు రాకుండా అటువైపు నుంచి కేసు ఎందుకు నరుక్కొస్తున్నారు? అసలు పులివెందులకి వెళ్ళి కృష్ణారెడ్డిని ఎందుకు ఇవాళ విచారించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు? ఇప్పుడు కృష్ణారెడ్డి గతంలో చేసిన ఫిర్యాదుకి భిన్నంగా ఆన్సర్ చెప్తాడా? లేకపోతే తను ఎందుకు ఫిర్యాదు చేశాడు, ఆ ఫిర్యాదుకి గల కారణాలేంటి? అసలు సునీతది, రాజశేఖర్ రెడ్డిది, రామ్ సింగ్ది ఏమైనా తప్పు ఉందా ఈ కేసులో? లేదు కృష్ణారెడ్డి చేత ఎవరైనా బలవంతంగా కేసు పెట్టించారా వైసీపీ వాళ్ళు? అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, లేదా అవినాష్ రెడ్డే కావచ్చు. వీళ్ళందరూ ఎందుకు? ముఖ్యంగా అవినాష్ రెడ్డి, భారతీరెడ్డి చెప్పి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ద్వారా వీళ్ళిద్దరూ చెప్పి మొత్తం ముగ్గురి హస్తం ఉందా కృష్ణారెడ్డి ఈరోజు కేసు పెట్టడంలో? ఎందుకంటే సొంత కూతురు మీద కేసు పెట్టాడు ఎవరు, కృష్ణారెడ్డి. అంత ధైర్యం ఎలా చేశాడు ఒక పిఏ? అవును, ఇది చాలా కీలకం అండి. ఇవాళ కృష్ణారెడ్డి ఏం చెప్పాడు అనేది వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం. అది చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా కీలకమైన నియోజకవర్గం అది. అక్కడ వాళ్ళ మాట, వాళ్ళ హవానే ఉంటుంది, నెగ్గుతుంది. కాబట్టి ఇవాళ కేసుని వీళ్ళు ఏ రకంగా మార్పు చేయబోతున్నారు, లేకపోతే కేసుని ఏ రకంగా మలుపు తిప్పబోతున్నారు అంటే వాళ్ళ మీద ఎటువంటి నిందా పడకుండా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇందులో నిందితుడే కదా. మొన్న సిబిఐ గతంలో అరెస్ట్ చేయబోతుంటే కూడా మనకు తెలుసు తల్లిని అడ్డు పెట్టుకుని ఏ రకంగా చేశాడో. మళ్ళీ సిబిఐ మీద కేసులు పెట్టడానికి వెళ్ళినంత ఘనులు వీళ్ళందరూ కూడా, అంటే వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ ఏ రకంగా చూసుకున్నా ఈ కేసు చాలా అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. ఇక్కడ ఎవరి ఆఖరికి ఇప్పుడు మనకి హూ కిల్డ్ కట్టప్ప, హూ కిల్డ్ బాహుబలి అన్నట్టుగా
కదా. అది పెద్ద సస్పెన్స్ లాగానే ఉంది. 6 ఏళ్ళు అవుతున్నా ఈ కేసు కొలికి రాకుండా. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద పేజీ నిండా ఒక గొడ్డలి, ఒక రక్తం పోటు, ఒక చంద్రబాబు నాయుడు ఫోటో వేసి నెగ్గిన జగన్మోహన్ రెడ్డి, తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి, అంతే కదండి. మరి ఇప్పుడు భారతిరెడ్డి మీద చర్యలు తీసుకుంటారా, సాక్షి పేపర్ మీద తీసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి మీద తీసుకుంటారా, అవినాష్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారు ఆ విషయంలో? మరి సాక్షి పేపర్ మీద తీసుకోవాలి కదా. ఎలాగూ ఈ దిశగా మరి కేసులో మూమెంట్ అయితే వచ్చింది కాబట్టి ఆయన కూతురు మీద నిందారోపణలు వేయడమే కాకుండా ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ కూడా జరిగింది. ఆ రకంగా వీడియోలు కూడా పోస్ట్ చేశారు. సో ఆ దిశగా కూడా ఎంక్వైరీ ఎలాగూ ఫేక్ పోస్టులు, ఫేక్ వార్తల మీద ఇప్పుడు శిక్షలు పడుతున్న నేపథ్యంలో ఆ దిశగా ఎంక్వైరీ చేసినా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎవరికి అవసరం ఉంది, నిజంగానే ఆయనకి అలాంటి సంబంధాలు ఉన్నాయా, లేదు అంటే కావాలని క్రియేట్ చేసి అలా వీడియోస్ను వదిలారా అంటే ప్రజలను డైవర్ట్ చేసేందుకు. సో జరగాలంటారా అలా కూడా? మనం చెప్పలేమండి. ఒకవేళ ఆయనకి నిజంగా ఒకవేళ మ్యారేజ్ అయింది అనుకుందాం, అది ఆయన వ్యక్తిగతం నెంబర్ 1. ఒకవేళ అవ్వలేదు అనుకుందాం, అక్కడికి వెళ్ళి ఆ పిల్లతోటో పిల్లాడితోటో ఆడుకున్న వీడియోస్ మనం చూసాం. ఇప్పుడు ఒక కార్యకర్త కుటుంబం కావచ్చు అనుకుందాం, కార్యకర్త కుటుంబం ఇంటికి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తారు కదా, అక్కడ పిల్లలు ఉంటే సహజంగా ఏ నాయకుడైనా ఆడతాడు కదా, అలా కూడా తీసుకోవచ్చు. అంటే అది మనకు తెలియదు. కాబట్టి ఇవాళ అంటే వివేకానంద రెడ్డి మీద పడింది మచ్చ, లేదా నిజంగా వివేకానంద రెడ్డి పెళ్లి చేసుకున్నాడు అనే విషయం కూడా మనకి ఈ కేసులో మనకి బహిర్గతం అవుతుంది. రెండోది, అసలు సునీత నిజంగా తప్పు చేసిందా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి దగ్గరుండి ఇది చేయించాడా, అంటే సునీత హస్బెండ్, ఆ కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే కృష్ణారెడ్డి ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకం అవుతుంది. కాకపోతే ఇక్కడ ఎంతవరకు ఈ స్టేట్మెంట్ అనేది నిజం, ఒకవేళ కృష్ణారెడ్డి అబద్ధం చెప్తే కాదు, మరి అప్పుడేంటి సునీత పరిస్థితి, రాజశేఖర రెడ్డి పరిస్థితి, రామసింగ్ పరిస్థితి? అప్పుడు ప్రభుత్వం దీని మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా కూడా అసలు కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవాళ ఎందుకు తీసుకున్నారు, అది పెద్ద క్వశ్చన్ మార్క్. ముందుగా అసలు విచారణ ఎక్కడ మొదలవ్వాలో అక్కడ అవ్వకుండా మరి ఇక్కడ ఎందుకు మొదలైంది పులివెందుల్లో? అంటే కేసులో మాకు ఎటువంటి ఇది లేదు, మేము చాలా నిజాయితీతో నిబద్ధతతో వ్యవహరిస్తున్నామని పోలీసులు చెప్పుకోవటానికి ఇవాళ కేసు పులివెందుల నుంచి మొదలుపెట్టారా? ఆ కోణంలో కూడా చూడాలి మనం. కాబట్టి ఇవాళ ఏం జరిగినా, ఏ రకంగా ఈ కేసు ఛేదించబడినా, మరి అందులో ఇప్పుడు నిజంగా దోషులకు శిక్ష పడితే కడప ప్రజలు హర్షిస్తారండి. శిక్ష మాత్రం సరిగా పడకుండా అన్యాయంగా, అంటే ఏ తప్పు చెయ్యని వాళ్ళకి శిక్ష పడితే మాత్రం కడప ప్రజలు క్షమించరు. కాబట్టి ఈ పులివెందుల కృష్ణారెడ్డి స్టేట్మెంట్ అనేది రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కీలకం. మళ్ళా పులివెందుల్లో ఎమ్మెల్యేగా నిల్చోడానికి అర్హుడా అనర్హుడా అనేదానికి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.